ఒక ప్రధానమంత్రి తీసుకున్న ఒక దారుణమైన నిర్ణయం వల్ల 1400 మంది స్టూడెంట్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. 15 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ కంట్రీని పాలించిన షేక్ హసీనాకు కోర్టు మరణదండన విధించింది. ఇది ఎలా జరిగింది? 2024లో బంగ్లాదేశ్ చరిత్రలోనే అతిపెద్ద స్టూడెంట్స్ ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కోటా సిస్టమ్ చాలా అన్యాయం చేస్తుందని కోపంతో లక్షల మంది స్టూడెంట్స్ రోడ్డుకెక్కారు. కానీ ఆ ఉద్యమం హింసాకాండగా మారింది. ఆ టైంలో షేక్ హసీనా కఠినమైన ఆదేశాలతో సెక్యూరిటీ ఫోర్సెస్ స్టూడెంట్స్ మీద అతి కిరాతకంగా దాడి చేశారు. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా సుమారు 1400 మంది స్టూడెంట్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన షేక్ హసీనా వల్ల జరిగిందని బంగ్లాదేశ్లో ICT ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమె మీద కేసు నమోదు చేసింది. హసీనా ఇండియాలోనే ఆశ్రయం తీసుకోవడంతో కోర్టు ఆమె హాజరు కాకుండానే కేసు నడిపించింది. ప్రాసిక్యూషన్ ఆమెపై 5 క్రిమినల్ కేసెస్ పెట్టింది. 5 నెలల విచారణ తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు హసీనాకు 3 కేసుల్లో మరణదండన, 2 కేసుల్లో జీవిత ఖైదుగా తేల్చింది. అదే కేసులో మాజీ హోమ్ మినిస్టర్ అసదుజ్మాన్ కూడా మరణదండనకు గురయ్యారు. హసీనా మాత్రం ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. తమ పాలనలో జరిగిన చర్యలకు ప్రతిపక్షం ప్రతీకారం తీర్చుకుంటుందంటూ ఆమె ఆరోపిస్తున్నారు. హసీనా ఇండియాలో ఉండడం వల్ల 2 దేశాల మధ్య సంబంధాలు కూడా వేరే దశలోకి మారాయి. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక నాయకురాలికి మరణదండన విధించిన అరుదైన సంఘటన ఇది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో.